ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. దర్శిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పెద్దల పూజలు జిల్లా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు వాసన్న చేతుల గుండా ప్రారంభించడం సంతోషదాయకం. ఖచ్చితంగా పార్టీ సామాన్యుడికి మేలు చేసినటువంటి పార్టీ, పేదలని గుండెల నిండా నింపుకున్న అభిమానంతో మంచి చేసిన పార్టీ మా పార్టీ ఎడల ప్రజలలో ఉన్నటువంటి మంచి అభిప్రాయం. ఈ ప్రాంతంలో సంపూర్ణ విజయం సాధించడానికి పేద ప్రజల అండగా మా పార్టీ ముందుకు నడుస్తుంది. కాబట్టి పార్టీ బలోపేతానికి అందరూ కూడా కలిసికట్టుగా పార్టీని పటిష్టం చేసుకోవడంలో ముందుకు నడుస్తామని, ఈరోజు పార్టీ కార్యాలయాన్ని ఘనంగా ఏర్పాటు చేసినటువంటి సోదరుడు శివాకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి శివప్రసాద్ రెడ్డి గారి క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసేదాని కోసం ఈరోజు ఇక్కడ దర్శిలో పార్టీ ఆఫీస్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ జగన్ భాస్కర్ రెడ్డి గారికి, మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు పూజపల్లి వెంకయ్య గారికి, ఇక్కడికి వచ్చినటువంటి శివప్రసాద్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ అభిమానులకు, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, మండల ఎంపీపీలకి, జడ్పీడీసీలకి, నాయకులకి అందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీ అందరికీ తెలుసు దర్శి నియోజకవర్గంలో సంబంధించి గతంలో పూజపల్లి సుబ్బారెడ్డి గారు దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ కూడా గెలిచినటువంటి చరిత్ర ఉంది పూజపల్లి కుటుంబానికి. అలాగే 2009లో శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మళ్ళీ కూడా ఎన్నికవడం జరిగింది. అలాగే 2014లో సుబ్బారెడ్డి గారి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల అప్పుడు పూచేపల్లి కుటుంబం ఈ 14 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో పూచేపల్లి కుటుంబం పోటీ చేయలేదు. మరి ఈరోజు అందరూ కూడా దర్శి నియోజకవర్గంలో అందరూ కూడా ఏకకంఠంగా శివప్రసాద్ రెడ్డి గారు అభ్యర్థి అయితే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకున్న మేరట జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శివప్రసాద్ రెడ్డి గారిని అభ్యర్థిగా పెట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీరందరూ కూడా చిన్న గ్రూపు తగాదులు ఉన్నా కూడా ఎలక్షన్స్ లో అనేది పక్కన పెట్టాలి. ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో పూజపల్లి శివప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్స్ టైంలో తర్వాత ఏమైనా పని కోసం ఉంటే శివతో బయట చేయండి. ఈ 2 నెలల మట్టికి శివన్ ప్రశాంతంగా ఎలక్షన్ చేయించుకొని మనందరూ కూడా ఏకదాటిగా వచ్చి ప్రతి ఒక్కరు గ్రూపులు లేకుండా అది శివప్రసాద్ గెలిపించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. మనం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మరి మన జిల్లాలో ఉన్నటువంటి పాత జిల్లాలో ఉన్న 12 సీట్లలో
కనీసం 10 సీట్లు గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేతిలో పెట్టాలని చెప్పి కూడా మేము అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మనకి గతంలో కంటే ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. అందరూ ఒకటే చెప్తున్నాం, అందరూ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అందరూ కూడా కింద ఉన్నటువంటి క్యాడర్ అందరూ కూడా ఇష్టపడతా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఓటర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు. మీరు ఆ ఓటర్ని అందరినీ కూడా చేర్చి ఓట్లు వేసే దానికోసం కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. మరి ఖచ్చితంగా కూడా ఒంగోలు పార్లమెంట్ లో 7 సీట్లు గెలుస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా కూడా ఫామ్ అవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఏమాత్రం ఇబ్బంది లేకుండా నాకు తెలుసు అంటే మనకు చిన్న ఇవి ఉన్నాయి, అవన్నీ కూడా సరి చేసుకొని ఎలక్షన్ టైంలో క్యాండిడేట్ ని ఇబ్బంది పెడితే చిరాకేస్తే క్యాండిడేట్ మైండ్ ఫ్రెష్ గా ఉండదు. కాబట్టి మీరు 2 నెలలు ఆయన ఫ్రెష్ గా ఉంచి ఎలక్షన్ చేయించే కార్యక్రమం చేయండి. ఎందుకంటే నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా. ఎలక్షన్ లో క్యాండిడేట్ ఫ్రెష్ గా ఉంటే సాఫీగా అన్ని జరిగిపోతాయి, మీకు ఏం కావాల్సిన అన్ని కూడా జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా సంతోషంగా మరి శివప్రసాద్ రెడ్డి గారు గెలిపించాలని చెప్పి కూడా మరి పూజేపల్లి కుటుంబాన్ని మళ్ళా కూడా దర్శన నియోజకవర్గంలో జెండా ఎగేసినట్టు చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ శివప్రసాద్ రెడ్డి గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ, మరి ఆ భగవంతుడి ఆశీస్సులు తప్పకుండా శివప్రసాద్ రెడ్డి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.